సంబంధికి వచ్చారు ఇంతమంది అది మాకు తెలియదమ్మా, అది మాకు సంబంధం లేదు. లేవు మాకు సంబంధం లేదు. ఇన్వెస్టిగేషన్ చేసి ఒక లోన్ కావాలంటే ఎవరు తప్పు చేశారో మేము ఇన్వెస్టిగేషన్ అన్ని తీసుకొని అవన్నీ ఇంట్లోకి తీసుకుపోయి నా పేరు మీద ఫోటో తీసేసి వీడికి వచ్చి తీసుకుపోయిందట. ఆ సార్ ఎక్కడనేదట కేసు పెట్టినావా? కేసు పెట్టినా మరి ఎన్ని చేస్తే నా బుక్ మొత్తం ఆమె దగ్గర ఉంది. అవి సార్ చూసి నాకు రాసుకుంటా అన్ని తీసుకుని రూపాయి రాలేదు సార్ నాకు వస్తాయి. నీకు ఇట్లా తీసుకొచ్చి వీళ్ళందరూ చూపించిన గోళీలు కూడా చూసిర్రు. నేను ఇంజనరు మేడం ఇట్లా అంతా చూసిర్రు. అమ్మ నీ ఫోటో వాళ్ళ పేరు మీద ఇంకోళ్ళకి ఎట్లా ఇస్తారు? నా పేరు పెంటమ్మ, మీ పేరు రాజమ్మ. నా పిచ్చిన ఆమెకి ఎట్లా ఇస్తారు? ఇది దొంగలు కాకపోతే నా పేరు చేసు పెంటమ్మ. నా పానం బాగలేక గాంధీకి పోయినా, గాంధీలో ఉన్న నేను మెల్లగా తీసుకుంటా పైసలు యాడికి బేకులు ఉంటే ఆ ఎన్ని రోజులకున్నా ఇస్తారని నేను సప్లై పోకున్నా. పానం మంచిగా అయినాక నేను వచ్చే వరకల్లా ఇంకా నీ బుక్ మీద వేరేటామె వచ్చపోయిందని చెప్పారు. ఆ సీనియర్ అడిగితే ఏమన్నాడు, ఆమె నాకు గుర్తే తీసుకుపోయింది, నీ ఫోటో మార్చింది అని తీసుకుపోయింది. నువ్వు అట్లెట్లు ఇస్తావు? నా పేరు పెంటమ్మ, ఆమె పేరు రాజమ్మ, నువ్వు ఎట్లా ఇచ్చినావు అన్నీ అని అడిగేటాళ్ళకల్లా ఆమెను విడిపించి అడుగుతామని అంటే అన్నారు. ఇంతవరకు ఆమెను విడిపించలేరు, అడగలేరు. 18-15 రోజులు ఆయన తిరగబట్టి ఈ పైసల గురించి వీటికి మస్తలేరు. ఈ సార్లు అడుగుతలేరు, దొంగతనాన్ని ఇచ్చిర్రు, సప్పుడే కూకున్నారు. ఒక్క రూపాయి నాకు ఇస్తలేరు వీళ్ళు.